మరి ఇంకొకసారి ప్రభునామములో ఈ యొక్క ఆదివారమును ఆరాధనలకి మనల్ని దేవుడు తీసుకొచ్చిన విధానం బట్టి, ఆయన మహా కృపని బట్టి, మనల్ని ఆయన కట్టుతున్న విధానం బట్టి, ప్రత్యేకంగా ప్యారడైస్ రిఫార్మ్ చర్చ్గా ఆయన కృపలో మమ్మల్ని కడుతున్న విధానం బట్టి నేను వందనాలు తెలుపుకుంటున్నా. కొన్ని వారాల నుంచి కీర్తనలు 49 మనం ధ్యానం చేస్తున్నాము. దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. పోయిన వారాన్ని మనం 1 నుంచి 4 వచనాలు మనం చూసాము. అంతకుముందు వారం దాని తర్వాత 4, 5, 6 వచనాలు మనం చూసుకున్నాం. అయితే ఈ 5, 6 వచనాలు తిరిగి ఈ దినాన్ని మళ్ళీ ఇంకొకసారి పార్ట్ బిగా మనం చూడబోతున్నాం. మరి మొదటిగా 5వ వచనాన్ని చదివి ప్రార్థన చేసుకున్నాక మిగతా వచనాలు మనం చదువుకుందాం. నా కొరకు పొంచివారు దుష్కృతములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలెను. 5వ వచనాన్ని చదివాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు సహాయాన్ని కోరుదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని భద్రపడిస్తూ నీ 2 అంచుల ఖడ్గమైన వాక్యము, మధురమైన వాక్యము, జీవము కలిగిన వాక్యాన్ని మేము ధ్యానం చేయుటకు మీ గొప్ప కృపని ఉంచి ఉంటున్నారు. మేము ధ్యానం చేస్తుండగా మాలో ఆనందముని, నెమ్మదిని పుట్టిస్తున్నారు. అలానే నిన్ను మహిమపరచుటకు మాకు ఎంతగానో సహాయము చేస్తున్నారు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీకు ఇష్టంగా ఉంచండి. మేము పలుకుతున్న ఈ మాటలు, బోధిస్తున్న ఈ మాటలు నీకు ఇష్టముగా, మహిమకరంగా ఉంచండి. ఈ వాక్యము ధ్యానం చేస్తుండగా, బోధిస్తుండగా అర్థం చేసుటకు పరిశుద్ధాత్మదేవా మీరే సహాయం చేయమంటూ కృపగల యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన 49 మనం 5, 6 వచనాలు ఇంతకుముందు చూసుకున్నాము. అయితే ఇంతకుముందు మనం చూసుకున్నప్పుడు నా కొరకు పొంచివారు దుష్కృతములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలను అనే విషయాన్ని చూసినప్పుడు కింగ్ జేమ్స్ వర్షంలో వేర్ఫర్ షుడ్ ఐ ఫియర్ ఇన్ ద డే ఆఫ్ ఎవిల్ వెన్ ద ఇనిక్విటీ ఆఫ్ మై హీల్స్ షల్ కంపాస్ అబౌట్ మీ అన్నది కింగ్ జేమ్స్ వర్షంలో చూసాం. అయితే హీల్స్ అన్న మాటని పాదము అనే విషయంలో చూసాం కదా. కీర్తనలో 56, 6వ వచనంలో ఆ వచనాలు చూసాం. ఏంటంటే నా అడుగు జాడలను కనిపెడుతున్నారు అనే విషయాలు చూసాం. సో ఈ పాదములు అనే విషయములు చాలా ప్రత్యేకమైనది. సో ఆ విషయాలు మనం ఈరోజు చూస్తాం. ఇంతకుముందు వారంలో మనం ఏం చూస్తామంటే జనరల్గా అంటే విశ్వాసి పట్ల విశ్వాసికి కొరకు అపవాది లేకపోతే ఈ యొక్క దుష్టుడు ఏ విధంగా పొంచి ఉన్నప్పుడు దేవుడు ఎట్లా రక్షిస్తున్నాడు, ఆయన మరణముకి భయపడడు అనే విషయాన్ని చూస్తాం. ధనమును లేకపోవడమును ఉన్న విషయాన్ని బట్టి ఆయన భయపడడు, ఆపత్కాలంలో భయపడడు అనే విషయాన్ని చూసాం. అది ఒక ఇంటర్ప్రిటేషన్గా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఏం చూస్తామంటే విశ్వాసి ఒక జీవితంలో విశ్వాసి యొక్క పాపమును ఆయన వెంట వస్తున్నప్పుడు, అంటే విశ్వాసి పాపమును చేస్తున్నప్పుడు ఆ పాపముని బట్టి ఆయనకి మరణం అయితే ఉండదు. కానీ ఎందుకంటే ఆయన రక్షించబడిన వాడై ఉంటున్నాడు కాబట్టి విశ్వాసి అంటున్నాం. రక్షించబడలేని వాడికి ఆయనకి శిక్ష ఉంటుంది, నిత్య మరణమును కూడా ఉంటుంటుంది. అయితే దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు అనే విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఇక దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు అని చూసినప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వెన్ ద ఇనిక్విటీ ఆఫ్ మై హీల్స్ అంటే నా పాదములు షల్ పాస్ మీ అబౌట్ అని కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తున్నాం. అయితే ఈ పాదములు అనే అర్థాన్ని మనం చూడటకు మనం ప్రయత్నం చేస్తాము. అందులో పాపములు, ఈ పాపమును ఒక
కొరకు మనం చూడటకు ప్రయత్నం చేస్తాం ఈరోజు ప్రత్యేకంగా. అయితే మొదటిగా ఈ యొక్క పాదములు అన్న విషయాన్ని మనం ఆది కాండంలో మనం చూస్తుంటాం. 3వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ యొక్క పాదములు అన్న విషయం యొక్క వివరణ అక్కడ మనం చూస్తాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. నీకును నీ స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను అన్న 3వ అధ్యాయం 15వ వచనం. అంతే అంతే. అయితే నీకును ఆ స్త్రీకు వైరమును, నీకును ఆ స్త్రీకు వైరమును, నీ సంతానముకి ఆమె సంతానమునికి వైరమును, నీవు దానిని మడిమ మీద కొట్టేదవని చెప్పాను. నువ్వు దాని ఇది నిన్ను తల మీద కొట్టెను, నీవు దానిని మడిమ మీద కొట్టేదమని చెప్పాను. నీవు దాని మడిమ మీద కొట్టు. మడము అంటే అర్థం అంటే పాదము అని అర్థము. హీల్ అనే మాట ఇంగ్లీష్లో చూస్తాం మనం కదా. ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే అది అండ్ యూ షల్ బురిష్ హిస్ హీల్ అనే మాట చూస్తుంటాం. అంటే ఆయన యొక్క పాదము మీద, అంటే మనుషులు నడుస్తూ ఉంటున్నప్పుడు పాము కాటేయుటకు మొట్టమొదటి పాదం మీద, కాలు మీద కాటేస్తుంది కదా, అది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పాదమును మనం చూసినప్పుడు నీకును స్త్రీకి, నీ సంతానముకి స్త్రీ యొక్క సంతానం వైరమును అని చెప్తున్నప్పుడు ఇది ఒక విశ్వాసికి అన్యుడికి ఒక వైరమును చూస్తాము. అట్లానే క్రీస్తుకి అపవాదికి మధ్యన ఒక వైరమును అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఈ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలితే ఇక్కడ స్త్రీ సంతానము అనే విషయంలో ఒక వివరణ ఈ వచనాల్లో మనం చూస్తాం. యెషయా 7. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును, కీడును విసర్జించుటకును. చాలు. ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువు యొక్క జన్మమును గురించి చూస్తున్నాము. ఆయన పుట్టిన ఆయనకు ఒక పేరు పెట్టబడును, ఇమ్మాన్యుల్ అని పేరు పెట్టను అనే విషయాన్ని చూస్తున్నాము. ఇక స్త్రీ యొక్క సంతానం అన్నప్పుడు యేసు ప్రభువు వారు కొరకు చెప్పబడుతుంది. నీ యొక్క సంతానమును అంటే స్త్రీ యొక్క సంతానము, నీ యొక్క సంతానం అంటే సర్ప సంతానమును, స్త్రీ సంతానం అంటే క్రీస్తు కొరకు అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ విషయాలు మనం యేసు ప్రభువు యొక్క జన్మమును కొరకు చూడాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 31 నుంచి 35 వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల్లో మనం చూడగలం. చదవదండి, ఈ విషయాలు మనకు తెలుసు. అక్కడ యేసు ప్రభువు యొక్క జన్మమును కొరకు మనం అక్కడ చూడగలం. అయితే సర్పమును అన్నప్పుడు ఈ సర్పమును కొరకు బైబిల్ అంతట్లో మనం దాని కొరకు ఏం రాయబడిందని చూస్తుంటే ఆది సర్పమును లేకపోతే మోసగాడు అనే విషయాలు, ది డిసీవర్ అన్న విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క విషయాలు మనం చూస్తుంటాం. చూడండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చాలు. ఇక్కడ ఈ యొక్క సర్పమును పడబోయిన సర్పము, ఇది తొయ్యబడిన సర్పమును అనే విషయాన్ని చూస్తున్నాం. ఇది ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో, అట్లానే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో కూడా దీని కొరకు మనం వివరణ చూడగలం. ఇక్కడ ఈ యొక్క సర్పము లోకమంతా తిరిగి మోసమును చేస్తుందంట. గొప్ప ఘట సర్పమును అనే విషయాన్ని రాయబడుతుంది. దీని కొరకు అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలితే దీని కొరకు ఆ దినాన్ని ఆ సర్పమును అవ్వని ఎట్లా మోసమును చేసిందో మిమ్మల్ని కన్నా మోసం చేస్తుందేమో అని అక్కడ అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతూ ఆది కాండంలో జరిగిన విషయంని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సర్పమును అవ్వని
ఆదముని ఎట్లా మోసం చేసింది, తన కుయుక్తి మాటలతోనూ మోసపూర్తి అయిన మాటలతోనూ ఎట్లాని మోసమును చేసింది, అలానే మిమ్మల్ని కూడా మోసం చేసి క్రీస్తు క్రీస్తు నుంచి మిమ్మల్ని దూరము చేస్తుందేమో అని చదవండి అది ఆ విషయాలు. 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు సంఘ కాపరై ఒక పాస్టర్గా సంఘముతో మాట్లాడుతూ ఆ దినాన్ని అవ్వని ఎట్లయితే సర్పమును తన తెలివైన మాటలతోనూ కుయుక్తి మాటలతోనూ తీయని మాటలతో మోసం చేసిందో మిమ్మల్ని కూడా ఈ దినాన్ని మోసం చేస్తుందేమో, అలాగా చేసి క్రీస్తు ఒక సరళతను ఆ పరిశుద్ధతను దూరం చేస్తుందేమో అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సంఘములో చెడు వాక్యముని లేకపోతే చెడు బోధని చెప్పి సంఘాన్ని పాడు చేస్తుందేమో అని మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ హెచ్చరిస్తూ వారిని ఆ మాటలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఈ సర్పముని కాటు వేయడమును అనే విషయాన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అది నీ మడమ మీద అది కాటు వేయును అనే విషయంలో చెప్తున్నప్పుడు, ఎలా కాటు వేస్తుంది అనే విషయంలో చెప్తున్నప్పుడు ఈ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా బోధించడము, క్రైస్తవ సమాజంలో సంఘములో దూసుకొని పోయి సంఘంలో వారు నెమ్మదిగా దూరిపోయి ఆ సంఘములో వాక్యానికి వ్యతిరేకంగా చెప్తూ వాక్యం కానిది చెప్తూ ఆ సంఘముని చెడపడం అనే పనులు చేయడమును చూస్తుంటాం. అది ఒక దుష్టుడు ఒక పని, మోసపరచడం అనే పనిని మనం చూస్తున్నాం. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇంకొక మాటలు దీన్ని ఏం చెప్తామంటే రాంగ్ డాక్టర్ని బోధించడమును కూడా చెప్తున్నాం. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం. అయితే ఈ యొక్క అపవాది లేకపోతే ఈ యొక్క సర్పము, ఈ ఘట సర్పము లేకపోతే అపవాది లేకపోతే ఈ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా చెప్పడమును, రాంగ్ డాక్టర్ని తీసుకురావడం అనే విషయంని ఎలా తీసుకొస్తాడు ఈయన, ఈ యొక్క అపవాది ఎలా తీసుకొస్తుంటాడు, ఎట్లా సంఘాన్ని పాడు చేయటకు, ఎట్లా కాటేయటకు అని ప్రయత్నం చేస్తున్నాడు అని చూస్తుంటే వీరు చొరపడి సంఘంలో దూరుతున్నట్టుగా, అంటే ఇంగ్లీష్లో చూస్తుంటే వితౌట్ ఎనీవన్స్ నోటీస్, ఎవరో చూడకుండా రహస్యముగా సంఘములో వారు ప్రవేశపడినట్టుగా దూరినట్టుగా మనం చూస్తుంటాం. చూడండి యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడను ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వము నుంచే, ఏ తీర్పు? నిత్య నాశనానికి తీర్పు అని ముందు నుంచే తీర్పు తెచ్చుకున్నారు. వారు సంఘములోకి ఎట్లా వచ్చారంట? జొరబడి వచ్చారంటే ఎవరికి తెలియకుండా ఎటు నుంచి వచ్చారో, ఎలాగొచ్చారో, ఎప్పుడు వచ్చారో తెలియదు. సీక్రెట్గా వారు సంఘములోకి జొరబడి వచ్చారంట. వచ్చి ఆ సంఘాన్ని నాశనం చేయటకే వారు వచ్చారంట. అయితే ఆ సంఘాన్ని కట్టేవాడు క్రీస్తు, కట్టబడుతుంది కన్నా క్రీస్తు అనే విషయాన్ని కూడా మన వాక్యంలో చూసినక్కటి. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే అపవాది నాశనం చేయడానికి చూసినా, కాటీయడానికి చూసినా, ఆ సంఘాన్ని చెడపాలని చూసినా, సంఘంలో ఉన్న సహోదరులను లేకపోతే విశ్వాసాన్ని చెడపాలని చూసినప్పుడు కూడా క్రీస్తు అయితే సంఘాన్ని కట్టేవాడుగా ఉంటున్నాడు. ఆయన తలగా ఉంటున్నాడు, ఆయనే కట్టుతున్నాడు. క్రీస్తు ఆయన బండ మీద కడుతున్నాడు, ఆయన శరీరం కట్టబడుతుంది అన్నది మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనాల్లో మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తుంటాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు
దాని ఎదుట నిలవని నీతో చెప్పుచున్నాను. అయితే క్రీస్తు అనే బండ మీద కట్టుతాను అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ విషయాలు ఏం చూస్తామంటే ఆ పాదములు లేకపోతే మడమ మీద కొట్టడం అనే విషయంని, పాదములు హీల్స్ అనే విషయంలో చూస్తున్నప్పుడు ఇవన్నీ మనం చూసుకొని వస్తున్నాం. అయితే ఈ పాదములు ఎటువంటి పాదములు అని చూస్తుంటే బైబిల్ గ్రంథంలో ఇది రమ్యమైన పాదములు, అంటే సువార్త చెప్పబడిన పాదములు. ఎటువంటి పాదములు అంట? రమ్యమైన పాదములు. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. తీకండి అక్కడ. అయితే ఈ రోమాపత్రిక 10వ అధ్యాయంలో 15వ వచనంలో ఎవరైతే సువార్త చెప్తారో వారి పాదములు రమ్యమైనవి ఉన్నాయంటే, సువార్త చెప్పే పాదాలు రమ్యమైనవి ఉన్నాయంటే అర్థం ఏంటంటే వారి భౌతిక పాదములు రమ్యంగా ఉన్నాయనే విషయంలో కాదు, కానీ ఆ సువార్తని వారు లోబడి, దేవుని లోబడి లోకమంతటికి సువార్తని తీసుకెళ్ళి చెప్పడం బట్టి ఆ సువార్త రమ్యంగా ఉన్నది. అందులో క్రీస్తు ఉన్నాడు కాబట్టి వారి యొక్క పాదములు రమ్యంగా ఉన్నది అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. అయితే వారి యొక్క పాదములు రమ్యంగా ఉన్నది అని ఇక్కడ చూసాం మనం. ఇంకా పాదములు అనే విషయాన్ని మనం చూడడానికి వెళ్తే, సువార్త చెప్తున్నప్పుడు ఏ గృహముకి, ఏ వీధికి, ఏ ఊరికి వారు వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు సువార్త ఎవరైతే విన్నరో వారి ఇంటికి వారు వెళ్ళి వారి ఇంటి ముందు పాదములు దులుపుతారు. అప్పుడు అలాగ దులుపుతున్నప్పుడు ఏమవుతుందంటే వారి మీద తీర్పు వస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. మీ పాదధూళిని దులిపివేయి అంటే అర్థం ఏంటంటే, వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఆ పట్టణము కానీ ఆ గృహమును కానీ చేర్చుకోకపోతే, మీరు మీ పాదములు దులిపి ఇంకొక గృహముకి లేకపోతే ఇంకొక వీధికి, ఇంకొక ఊరికి మీరు వెళ్ళి సువార్త చెప్పండి అన్నప్పుడు ఆ ఇంటి మీదకి వారు ఏం చేస్తున్నారంటే ఒక జడ్జిమెంట్ని తీసుకొస్తున్నారు, తీర్పులోకి వారు వస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం అంటే సువార్త 2 పనులు చేస్తుంది. ఏం చేస్తుంది 2 పనులు? ఒకరికి సువార్త ఏమై ఉంటుంది? రక్షణ అయి ఉంటుంది. ఇంకొకరికి సువార్త ఏమైంది? తీర్పు తీసుకొస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకరికి ఈ యొక్క సువార్త వింపైన సువాసనలాగా ఉంటే ఇంకొకరికి ఇది మరణ వాసనగా ఉన్నట్టుగా. చూడండి, 2 కొరింథీ 2వ అధ్యాయము 15-16 వచనంలో చూస్తాం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. రక్షించబడిన వారికైతే జీవ సువాసనములాగా ఉన్నది, జీవవాసనముగా ఉన్నది. నశించిపోయిన వాడికైతే ఇది ఎట్లా మరణవాసనముగా ఉన్నది అంటది. ఫ్రెగ్నెన్స్ ఆఫ్ డెత్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి సువార్త ఎప్పుడు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు 2 పనులు చేస్తుంది. ఒకరిని రక్షించుటకు, ఇంకొకటి ఒకరిని తీర్పులోకి తీసుకురావటం అక్కడ అన్న విషయాన్ని స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు చూసాం. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే పాదములు అన్న విషయాన్ని ఈ యొక్క కీర్తనలో 49 వచనంలో పాదములు అన్న విషయం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆది కాండములో మనం 3వ అధ్యాయంలో అక్కడ ఆ మడములు అన్నది దాన్ని పాదమును అని అర్థం వస్తుంది కాబట్టి అది చూసాము. దాని తర్వాత అక్కడి నుంచి మనం ఏం చూసామంటే అక్కడి నుంచి మనం పాదములు, సువార్త చేసే పాదములు రమ్యముగా ఉంటుందని చూసాము. పాదములు దులిపే విషయంలో మనం చూస్తుంటున్నాము. అక్కడ సువార్త విషయంలో చూసాము. ఇంకేమి చూస్తామంటే పాదములు అనే విషయం ఏం గుర్తుకొస్తుంది మనకంటే యేసు ప్రభు వారు శిష్యుల యొక్క పాదములు కడిగారనే విషయంలో చూస్తుంటాం. యేసు ప్రభు వారు యొక్క శిష్యుల యొక్క పాదములు కడుగుతున్నప్పుడు అక్కడ పేతురు ఏమంటాడు ఆయనంటే, నాక శరీరం అంతా నెత్తుటి నుంచి పాదములంతా కడిగే అనే విషయాన్ని చెప్తుంటాడు. ఆ విషయాలు సందర్భాన్ని మనం చూస్తూ దాని అర్థం ఏంటిది అని చూడటకు ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును
తాను కట్టుకునియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సియోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నేనెన్నడూనూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. అంటే దీని అర్థం ఏంటంటే, పాదములు కడగడము అన్న విషయాన్ని చూస్తుంటే అక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తుంటే, పాదమును కడగడం అంటే శాంటిఫికేషన్ కొరకు, పరిశుద్ధత కొరకు సాదృశ్యంగా అనే విషయాన్ని చూస్తుంటాం మనం. ఎందుకంటే పాదములు మరలా కడుగుతుంటాం, బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా మనం కడుగుతూ ఉంటుంటాం. కాబట్టి అక్కడ పాదములు కడగడం అనే విషయాన్ని చూసినప్పుడు, ఆ క్లీనింగ్ మనం చూసినప్పుడు పాపమును అంటే పరిశుద్ధత, ఒక బిలీవర్ పరిశుద్ధత కొరకు విషయం చెప్తున్నాం. ఇవన్నీ విషయాలు మనం పాదములు అనే విషయాలు మనం వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి మొదలవుంటే, ఒక విశ్వాసి తన జీవితంలో పాపము చేసినప్పుడు ఆ పాపముని బట్టి ఒక శిక్ష ఆయన అనుభవిస్తుంటాడు. ఆ పాపముని యొక్క శిక్ష విశ్వాసి అనుభవిస్తుంటాడు. చూడండి, విశ్వాసికి శిక్ష ఉంటుంది కానీ దండన ఉండదు. ఎటువంటి దండన అంటే నిత్య దండన, అంటే నరకానికి ఆయన వెళ్ళడు, కానీ శిక్ష ఉంటుంది. ఆ శిక్షకి ఏం చెప్తామంటే పడతాడు, ఆయన శిక్షించబడతాడు. ఎట్లా శిక్షించబడతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, శిక్షించబడుతుంటాడంటే ఈ లోకంలో ఒక తండ్రి తన కుమారుడి బెత్తమును పట్టుకొని ఎట్లాగా క్రమశిక్షణలోకి చేస్తుంటాడు, పరలోకమైన తండ్రి మనల్ని కూడా ఒక క్రమశిక్షణలోకి తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తుంటాడంటే, అనేకమైన శ్రమల నుంచి మనల్ని తీసుకెళ్తూ, అనేకమైన నష్టంలో తీసుకెళ్తూ, ఆ శ్రమలు అంటే ఆపత్కాలంలో అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఆపత్కాలంలో అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం. ఏం చూసాం ఇక్కడ? నా కొరకు పొంచువారు దుష్కృత్యములను నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలం నేను ఎలా భయపడవలేను అంటే, ఆపత్కాలంలో ఎలా భయపడనంటే, ఆ ఒక దినములో, చెడు దినములో సమస్యలు వచ్చుంటున్నప్పుడు, అంటే ఎటువంటి సమస్యలు, ధనమును పోగొట్టుకోవడం అవ్వచ్చు, ఆరోగ్యముని పోగొట్టుకోవడం అవ్వచ్చు, మరణమును అవ్వచ్చు. ఇటువంటి విషయాలన్నీన ఒక బిలీవర్ జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో, ఒక ఎలెక్ట్ జీవితంలో దేవుడు ఇస్తాడు. ఆయన క్రమశిక్షణలోకి తీసుకుంటకు, లేకపోతే ఆయన పాపే అటువంటి సమస్యలో వెళ్తున్నప్పుడు ఆయన మనోనేత్రం తెరబడి ఆ పాపములు తెలుసుకొని ఆయన సరిచేయబడతాడు. అలాగా దేవుడు తీసుకుంటాడు. కాబట్టి అసలు ఈ యొక్క చాస్టైజ్మెంట్ అనే విషయాన్ని మనం చెప్తుంటాం. అంటే చాస్టైజ్మెంట్కి మనం ఏం చెప్తామని ఏంటంటే, ఒక విశ్వాసికి సమస్యలోకి తీసుకెళ్ళడం అనే విషయాన్ని చూస్తుంటాం, లేకపోతే శోధించడం అనే విషయాన్ని చూస్తుంటాం. ఎందుకు శోధించబడతాడు అనే విషయంలో చూస్తున్నప్పుడు, ఒక పరిశుద్ధతలోకి తేడమును, లేకపోతే ఆత్మీయలో ఎదుగుదల విషయంలో కొరకు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. మొదటిగా ఈ యొక్క శోధనలోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, కుమారత్వం అనేది వస్తుంది. కుమారత్వం అని రుజువు అవడం అంటే ఏంటంటే, ఎట్లయితే ఈ లోకంలో ఉన్న తండ్రి తన కుమారుణ్ణి బెత్తమునితో కొట్టి సరిచేస్తూ మంచి బాలుడుగా, మంచి కుమారుడుగా చదువు విషయంలోని, క్రమశిక్షణ విషయంలో ఎలా తీసుకెళ్తుంటాడు, అట్లాంటి పరలోకమైన తండ్రి ఈ మనల్ని, ఒక విశ్వాసిని, ఒక ఎలెక్ట్ని కూడా సరి చేస్తాడనే విషయంలో చూస్తుంటాడు. అట్లాంటి సరి చేసినప్పుడు దాన్ని లోబడుతూ ఆ క్రమశిక్షణ తీసుకుంటూ అందు నుంచి వెళ్ళడము అనే విషయమును చాలా ప్రాముఖ్యమైనది చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తాం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఈ శిక్షని తీసుకోలేని వారు మీరు దుర్బీజులే గాని కుమారులు కారు. అంటే క్రమశిక్షను, ఆ శిక్షణలు, ఆ డిసిప్లిన్లో వెళ్ళాల్సిన వారు ఉన్నారు. అలాగే వెళ్తేనే కుమారత్వం నేను వస్తుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సమస్యలు లేకపోతే
పరిస్థితులు బాగోలేనప్పుడు, అంటే ఒక రోగమును వచ్చినప్పుడు క్రైస్తవ సమాజంలో ఏం చెప్తుందంటే, ఈ రోగం ఎందుకు వచ్చిందంటే నువ్వు పాపము చేయడం బట్టే వచ్చింది, లేకపోతే అపవాది నీకు ఈ రోగముని తీసుకొచ్చింది అనే విషయాన్ని చెప్తుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, దేవుడే ఆయనకు ఒక రోగమును తీసుకొస్తున్నాడు, దేవుడే ఒక సమస్యను తీసుకొస్తున్నాడు, ఒక క్రమశిక్షణలోకి తీసుకెళ్తున్నాడు. అందు నుంచి నడుచుకుంటున్నప్పుడే ఆయన కుమారత్వం అనేది రుజువు అవుతుంది అనే విషయంను హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అట్లనే ఈ యొక్క శ్రమలో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, క్రీస్తు ఒక స్వరూపంలో మారబడుతుంటాం మనం. క్రీస్తు ఒక స్వరూపంలో. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మనం ఈ విషయాలు చూస్తుంటాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు చాలు, తన కుమారు ఒక సారూపంలోకి మారుటకు అనే విషయాన్ని చూస్తున్నాం. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో కన్ఫర్మ్ క్రీస్తు ఒక స్వరూపంలోకి మారుటకు అనే విషయంలో రెండో విషయాన్ని చూస్తున్నాం. మొదటిగా కుమారత్వం రుజువు అవడము, రెండోది క్రీస్తు ఒక స్వరూపంలోకి మారడము, మూడోది ఏం చూస్తున్నామంటే విశ్వాస జీవితంలో పరిశుద్ధత, శాంటిఫికేషన్, లేకపోతే ఆత్మీయ యొక్క ఎదుగుదల, అట్లానే సమాధానమైన ఫలమును కూడా ఆ యొక్క శ్రమలో వెళ్తున్నప్పుడే ఆయనకి కలుగుతుంది అన్నది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం. చూడండి, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కల వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. దాని యందు అభ్యాసం కలిగిన వారిని అది నీతియు సమాధానమును కలుగుతుందంట. అంటే ప్రొడ్యూస్ రైచియస్నెస్ అండ్ పీస్, ఒక ఫ్రూట్ని, ఫలముని మనం చూడబోతున్నాం. మూడు విషయాలు మనం చూసాం. ఒకటి కుమారత్వమును, రెండోది క్రీస్తు యొక్క స్వారూప్యంలో, మూడోది ఏం చూస్తున్నాము, రైచియస్నెస్ అనే నీతిని, సమాధానం అనేది విషయాలను చూస్తున్నాం. అయితే సమస్యలు వచ్చినప్పుడు విశ్వాస యొక్క వైఖరి, విశ్వాస యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అనే విషయం చూస్తుంటే, ఇది ఏదో వింత అని మనం తీసుకోవడం కాదు, దాని కొరకు భయపడడం అని కాదు. ఒక విశ్వాసి ఎట్లా ఉండాలంటే, ఇది నాకు రావాల్సిందే, ఈ యొక్క శ్రమ నేను తీసుకోవాల్సిందే అని వైఖరిని కలిగి ఉండాలి. చూడండి, కీర్తనలు 119:71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఇండుట నాకు మేలాయను. నేను ఈ కట్టడలను నేర్చుకుటకు శ్రమలు పొందడం మేలే నాకు. ఏంటండి, శ్రమలు నాకు మేలే అని కీర్తనకారులు చెప్తుంటాడు. ఇది విశ్వాస యొక్క వైఖరి, విశ్వాస యొక్క వైఖరి. శ్రమలను వచ్చినప్పుడు ఆయన భయపడడు. ఎందుకు భయపడాడు శ్రమలు వచ్చినప్పుడు అండి? ఆయన ఎందుకు భయపడడు శ్రమలు వచ్చినప్పుడు అంటే, మనం చూస్తుంటాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చూస్తున్నాము మనం? పాదములు అనే విషయాన్ని మనం చూసాము. అక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ పాపము తన వెంట వచ్చినప్పుడు, విశ్వాసి పాపమును చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసి పాపము జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయంలో దేవుడు తను ఉప్పింపచేసి ఆ పాపము నుంచి విడుదల చేస్తాడు, విమోచన చేస్తాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అయితే కొన్నిసార్లు ఆ విశ్వాసి పాపము చేసి పడిపోయిన తర్వాత అన్యుడు ఆయన్ని చూసి సంతోషిస్తుంటాడు. కానీ విశ్వాసి ఏం చెప్తుంటాడంటే, నువ్వు నన్ను చూసి సంతోషించగా నా దేవుడు నన్ను దీన్ని విడుదల చేయగలడు అని చెప్తుంటాడు. చూడండి, మీకా 7:8. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను చాలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు పక్షాన పాపము చేసినప్పుడు దేవుడే, అంటే క్రీస్తే మన పక్షాన వ్యాజ్యమాడతాడు, క్రీస్తే మన పక్షాన తండ్రి కుడిపాక్షాన్ని ప్రార్థన చేస్తాడనే విషయం ఉంది.
నేను పాపమును చేసినా, నేను అంధకారంలో ఉన్నా ఏం చేశాడంట? దేవుడు నాకు అందు నుంచి విమోచిస్తాడు, నా కొరకు ప్రార్థన చేస్తాడు, వ్యాజ్యం ఆడతాడు అని విశ్వాసికి తెలుసు. కాబట్టి అలా పాపములో విశ్వాసి పడిపోతున్నప్పుడు ఆ నిత్య నరకమునికి, పాతాళానికి భయపడడం. అందువల్ల ఆయన ఏం చెప్తాడు ఇక్కడ కీర్తనలో 49లో మనం ఏం చూస్తున్నాం? ఆయన 49:5 వచనంలో, ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలను, వై షుడ్ ఐ ఫియర్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ నీతిమంతుడు అందుకే 7 సార్లు పడినా తిరిగి లెగుస్తాడని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తుంటాం కదండి. సామెతలు 24, 16, 18 వచనాలు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. నీతిమంతుడైతే 7 సార్లు పడినా తిరిగి లెగుస్తాడు, కానీ దుష్టుడు ఒక్కసారి పడినా తిరిగి లెగడు. ఆయన అందుకే యోబు చెప్తాడు, యోబు ఏం చెప్తాడు చూడండి, 21వ అధ్యాయము 7-9 వచనంలో అక్కడ దుష్టుడు కొరకు యోబు ఒక మాట మాట్లాడతాడు చూడండి. యోబు 21:7-9 వచనాలు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై ఎలా నొందుదురు? వారు వృద్ధులై బలంగా ఉంటారు, వాళ్ళు చాలా మంచిగా ఉంటారు అనే విషయాన్ని యోబు చూస్తున్నాడు. 7-9 వచనాలు చదివారండి. ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. ఇక్కడ ఏం చూస్తున్నా అంటే, ఈ దుష్టుడు ఒక కుటుంబము ఎంతో సంతోషంగా ఉన్నది, ఎంతో వర్ధిల్లుతుంది, ఎంతో ఎక్స్పాండ్ అవుతుంది, గ్రోత్ అవుతుంది, ఫ్లోరిష్ అవుతుంది, ఆశీర్వదించబడుతున్నట్టుగా అన్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం నిజానికి చూస్తుంటే. అయితే ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు అందుకే చాలాసారి ఈ కీర్తనలో మనం చూస్తుంటే 49వ అధ్యాయం 6వ వచనంలో చూస్తుంటే, దుష్టుడు ధనవంతుడు తన ధనాన్ని చూసి తన ఆస్తియే ప్రాపకమని నమ్మి, ప్రాపకం అంటే ఇదే నా ఎదుగుదల, ఇదే నా ఆస్తి, ఇందులో నా ఆశీర్వాదమును అని ఎంతో సంతోషిస్తాడు. చదవండి. నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలెను? అయితే తమ ఆస్తే తనకి ప్రాపకము, అదే అందులోనే సంతోషము చూస్తుంటాడు. అయితే విశ్వాసి ఏం చేస్తుంటాడని చూస్తుంటే, పోయిన వారం కన్నా మనం 27వ కీర్తనలో 1వ వచనంలో మనం చూసాం, యెహోవా నాకు ఎలుగై ఉంటున్నాడు, ఆయనే నాకు రక్షణ అయి ఉంటున్నాడు, నేను ఎలా భయపడతని. అదే కీర్తన 49:6వ వచనంలో కూడా మనం చూసాం కదా, ఆపత్కాలం నేను ఎలా భయపడతాను అనే విషయాన్ని చూస్తుంటాం. అయితే ఇవన్నీ మనం విశ్వాసి ఎట్లాగా ధైర్యంగా ఉంటున్నాడు, దేని బట్టి ధైర్యంగా ఉంటున్నాడు, దేని బట్టి ఆదరణ పొందుతున్నాడు, ఈ యొక్క దుష్టుడు దేని బట్టి సంతోషిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అట్లానే ఈ యొక్క విశ్వాసి జీవితంలో శ్రమలు వెళ్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు ఆయన యొక్క వైఖరి ఎట్లా ఉంటుంది, ఈ శ్రమల్లోకి ఎందుకు వెళ్తాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఉదాహరణకు మనం చూస్తున్నప్పుడు దావీదు జీవితంలో చూస్తున్నప్పుడు, దావీదు అనేకమైన సమస్యలు వెళ్తుంటాడు. ఆయన సొంత కుమారుడు, ఎవరండి ఆయన కుమారుడు? అభిషోలము ఆయన కుమారుడే ఆయనకు చంపాలని ప్రయత్నం చేస్తుంటాడు కదా. అన్ని విషయంలో ఆయన చేసిన పాపముని బట్టి ఆయన ఆ శ్రమలన్నీ అనుభవిస్తున్నట్టు చూస్తుంటాం. మరి క్రీస్తు కన్నా శ్రమల్లోకి వెళ్ళాడు కదా, మరి క్రీస్తు ఎవరు చేసిన పాపాన్ని బట్టి వెళ్ళాడు? ఆయన చేసిన పాపం బట్టి కాదు, సంఘమును చేసిన పాపాన్ని బట్టి క్రీస్తు శ్రమల్లో అనుభవించాడు, క్రీస్తు శిలువలో మరణించాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అయితే విశ్వాస జీవితంలో శోధనలు వస్తున్నప్పుడు
వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ఏదో ఒక విచిత్రమైనది బలమైన శోధన కాదు, కానీ సర్వసాధారణమైన శోధనే దేవుడు ఇస్తాడు. ఆ శోధన నుంచి బయటికి నువ్వు రావటం కూడా దేవుడే సహాయం చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాల్లో మనం చూస్తాం. చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే అవన్నీ ముందుగా ఎందుకు జరిగినా మనకు బుద్ధి కలుగుటకు. వారికి అట్లా జరిగింది అంటే మనకు కూడా అట్లా జరగాలని కాదు, కానీ వారు చూసి మనం నేర్చుకోవాలి. వారు చూసి మనం నేర్చుకోవాలనే విషయాన్ని మనం చూస్తుంటాం. అందుకే కీర్తనకారుడు 40 కీర్తన 10వ వచనంలో ఏమంటే, బట్ యు ఆర్ లార్డ్ బీ గ్రేషియస్ టు మీ, నువ్వు నీ కృపను నాకు చూపించుము అన్నాడు. దేనికంటే ఆయనే నన్ను తిరిగి లేపుతాడు నేను పడిపోతే. విశ్వాసికి దేవుడే తిరిగి లేపుతాడు సమయంలో. చూడండి, కీర్తనలు 40:10 వచనం, నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఐ హ్యావ్ నాట్ హిడెన్ యువర్ డెలివరెన్స్, నువ్వు నన్ను కాపాడావు కాబట్టి, నన్ను విమోచించినావు కాబట్టి అది నా హృదయంలో ఉన్నది, అది నేను మాట్లాడతా. నువ్వు సత్యవంతుడు. ఐ హ్యావ్ స్పోకెన్ ఆఫ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ యువర్ సాల్వేషన్, ఈ రక్షణని నేను ప్రకటిస్తాను అన్న విషయములు ఇక్కడ చెప్తాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం, మీకా 7:8లో నేను చీకట్లో ఉన్నప్పుడు, నేను పాపములో ఉన్నప్పుడు నువ్వు నాకు ఎలుగై ఉంటావు, నువ్వే నన్ను తిరిగి లేపుతావు అన్న విషయంలో. వెన్ ఐ ఫాల్, వెన్ ఐ సిట్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ లార్డ్ యు విల్ బి లిఫ్ట్ మీ అప్, నన్ను తిరిగి నన్ను లేపుతావు. అందుకే ఇవన్నీ మనం ఏం చూస్తున్నామంటే, విశ్వాసి తన పాపములో పడిపోతున్నప్పుడు ఆ పాపము నుంచి దేవుడే ఎలా విమోచిస్తాడు, విమోచించగలడు అని కూడా ఒక విశ్వాసికి ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన మరణమునికి భయపడడు. ఎందుకంటే పాపానికి జీతం మరణం వస్తుంది కాబట్టి అటువంటి మరణం ఆయనకి ఉండదు. ఎందుకంటే ఆయన క్రీస్తులో నూతన సృష్టి ఉన్నాడు, ఆయనకి ఏ యొక్క మరణ దండన అన్నది ఉండదు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అయితే దుష్టుడి విషయంలో ఏమవుతుంది, ఇక్కడ మనం ఒక వచనం చూసాం. కీర్తన 119:71లో విశ్వాసి జీవితంలో అయితే శ్రమలు వచ్చినప్పుడు ఇది నాకు కలుగునుగాక, ఇది నాకు మేలు అని చెప్తుంటాడు. కానీ దుష్టుడి విషయంలో దేవుడు ఆయన్ని కరెక్షన్ అంటే సరిచేయడం అనేది ఉండదు. అందుకే దుష్టుడు వర్ధిల్తాడు, దుష్టుడు ధనంలో వర్ధిల్తాడు, ఆయనకి ఆపాయమును రాదు ఆయనకి చాలాసార్లు. చూడండి, ఒక కీర్తన మనం చూస్తాం, కీర్తన 73:18-19 వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారి పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్టి నశించుదురు. ఈ యొక్క దుష్టుని దేవుడు ఎలా చేస్తున్నాడు, జారిపోయే చోట్ల పెడతాడు, క్షణములోనే వారిని నాశనం చేస్తారు, వారు చూస్తే కనిపించరు అన్నట్టుగా ఉంటుంది అక్కడ. చూడండి, అట్లానే ఫైనల్ జడ్జిమెంట్ కొరకు మనం చూస్తాం. కీర్తనలు 37:10-13 వచనాలు, 10-13 వచనాలు. ఇక కొంతకాలము భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చిచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు, విల్లెక్కు పెట్టియున్నారు. సో ఇవన్నీ భక్తిహీనులు నీతిమంతుల మీద కత్తి పెట్టుకున్నాడు, చంపడానికి చూస్తున్నారనే విషయం చూస్తున్నాడు. ఇంకా ఏం చూస్తున్నా అంటే, ఈ యొక్క భక్తిహీనుడు లేకపోతే ఈ యొక్క దుష్టుడు ధనములో విస్తరించినట్టుగా, ఆరోగ్యంగా ఉన్నట్టుగా, ఎంతో ఫలించినట్టుగా
చూస్తున్నాం. అందుకే ఇదే కీర్తన 49 మన 6వ వచనంలో చూసినప్పుడు ధనవంతుడు తన ధనమే ప్రాప్తము అనే విషయాన్ని తమ ఆస్తియే ప్రాపకమని తన నమ్మి ఆస్తే ప్రాపకమని నమ్ముతూ అందులో సంతోషిస్తాడు. ఆ విస్తారంలో ఆ ఎదగడం విషయంలో ఎంతగానో సంతోషిస్తాడు. కానీ విశ్వాసి జీవితంలో చూసినప్పుడు ఆయన పాపములో పడిపోయినప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే, లేదా శ్రమలో పడిపోయినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ శ్రమ నాకు రావాల్సిందే అని అందులో కూడా ఆయన సంతోషిస్తాడు. దేవుడు అందు నుంచి నన్ను కాపాడుతాడని విషయం చూస్తాం. అది మనం కీర్తన 23లో మనం చూస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చగల చోటులో నడిపించును. ఆయన చెప్తారు అది పచ్చగల నడిపించును. ఆయన గాఢంధకారంలో పచ్చగల చోటులో నన్ను నడిపించును. హీ విల్ లే డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్. అంటే ఆయన పచ్చగల చోట్లు నన్ను పడుకోబెడతాడు, అక్కడ నన్ను తీసుకెళ్ళి నుంచోపెడతాడు. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసికి చాలాసారి ఈ యొక్క రెస్ట్ అంటే సమాధానమును కూడా, ఆ నెమ్మదిని కూడా దేవుడే ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే, ఎక్కడైతే పచ్చిక చోట్ల ఉంది అక్కడ తీసుకెళ్ళి ఆ గొర్రె ఈ కాపరి ఆ గొర్రెని తీసుకెళ్ళి ఆ పచ్చని మెత్తని గడ్డిలో తీసుకెళ్ళి కూర్చోపెడతాడు. కూర్చుంటున్నప్పుడు చుట్టూ పచ్చగా ఉంటుంది, కూర్చున్న స్థలం కన్నా పచ్చగా ఉంటుంది, ఆ తింటున్నప్పుడు ఆ గడ్డి కన్నా ఆ పచ్చగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఫ్రెష్ గడ్డిని వాక్యంతో పోలుస్తుంటాము. ఆ వాక్యాన్ని తింటూ ఉంటుంది, అక్కడే అది ఉంటుంటూ అందులో సంతోషిస్తున్నట్టుగా చూస్తుంటాం. అలాగా దేవుడు నడిపిస్తుంటాడు మనల్ని. ఆ గొర్రె పిల్లని ఎట్లా గొర్రె కాపరి ఎలా నడిపిస్తుంటుంది, మనల్ని ఇక్కడ నడిపిస్తాడు. కాబట్టి నేను భయపడను అని ఇక కీర్తనకారుడు చెప్తుంటాడు. పాపములో పడిపోయినప్పుడు కూడా నా కాపరి నన్ను నడిపిస్తాడు. అట్లా అని చెప్పి నువ్వు పాపములో కొనసాగింప చేస్తుంటే నువ్వు ఆయన బిడ్డవి కావు, అట్లా చెప్పటకు వీల్లేదు. కానీ నువ్వు పాపంలో పడిపోతున్నప్పుడైతే దేవుడే తిరిగి నిన్ను లేపుతాడు. అదే ఒక అన్యుడి జీవితంలో లేకపోతే ఒక దుష్టుడి జీవితంలో అయితే దేవుడు ఆయన్ని కరెక్షన్ అన్నది సరిచేయడం అనేది ఉండదు. ఆయన కరెక్షన్ కొరకు మాట్లాడితే ఇన్నడు, ఇష్టం ఉండదు. కానీ ఈయన ఇక్కడ కీర్తన 119లో ఇది నాకు రానివ్వు అని చెప్తుంటాడు. ఈ శ్రమలు నాకు రానివ్వు, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఈ కరెక్షన్ నాకు కావాలి. దావీదు విషయంలో కన్నా చూసినప్పుడు షిమ్ము ఏమంటాడు, ఆయనకి బోడోడా అని పిలిచినప్పుడు ఈయన పిలనివ్వు, దేవుడు అనుమతించాడు నాకు అంటాడు. యేసుప్రభు వారి జీవితంలో కన్నా చూసినప్పుడు యేసుప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కాపాడతానని చెప్తున్నప్పుడు ఒకడిని చెవు నరికేస్తాడు. కానీ నువ్వు ఆగు, ఒకవేళ నన్ను కాపాడుకోవాలనుకుంటే ఆ దూతలు వచ్చి నన్ను నేను కాపాడుకోగలను. కానీ ఇది దేవుడు అనుమతించాడు కాబట్టి, దేవుడు పని కాబట్టి నేను శిలువలో మరణించాల్సిందే, దేవుడు అనుమతించినాడే, ఇది తండ్రి చిత్తము అని వెళ్తాడు. ఒక విశ్వాసికున తన జీవితంలో ఏమైనా నష్టము, కష్టము, మరణమును, దుఃఖము, ధనహీనత, డగ్గులు పోవడము అన్ని విషయంలో వచ్చినప్పుడు కన్నా నేను ఎలా భయపడవలను అనే విషయాన్ని చూస్తాను. నా కొరకు పొంచువారు దుష్కృతను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలను, ఆపత్కాలను ఎలా భయపడవలనే విషయంలో మనం చూసాం. ఈ విషయంలో ఒక బిలీవర్, ఒక ఎలెక్ట్ ఎట్లా ఉంటాడు, ఒక అన్బిలీవర్, ఒక దుష్టుడు ఎట్లా ఉంటాడు, తన ఒక వైఖరి ఎట్లా ఉంటుంది, తను ఎలా ఆధారపడుతుంటాడు అనే విషయాన్ని మనం చూసాం. ఎన్ని విషయాల కొరకు మనం చూసినప్పుడు కీర్తన 49లో జ్ఞానము కొరకు చెప్పబడిందనే విషయాన్ని చూస్తున్నాము. జ్ఞానం అంటే ఏంటంటే క్రీస్తు అని చూస్తున్నాము. సువార్తలో క్రీస్తు ఉంటాడు. అది గూఢమైన విషయములు సర్వలోకంలో ఉన్నవారు సర్వజనులారా మీరు ఆలకించుడి, చెవి ఎగ్గట్టి ఆలకించమని చెప్తున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పి ఇక్కడ నేను ముగిస్తాను. ఇది జ్ఞానము కొరకు విషయాలని చెప్తున్నావు. కానీ జ్ఞానం అన్నప్పుడు ఈ జ్ఞానమైన విషయములు బైబిల్లో జ్ఞాని అని ఇక ఎవరు రాశారు? ఈ యొక్క ప్రోవర్బ్స్, సామెతలు ఎవరు రాశారండి? సొలొమోను రాశాడు. సొలొమోను జ్ఞాని అయిన గొప్ప జ్ఞానము దేవుడిచ్చాడు. కానీ మనం చూడగలితే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, సొలొమోను దేవుడి మార్గములో నడుచుకోలేదు. ఆయన జ్ఞానం ఉండి జ్ఞాన మాటలు చెప్తూ కూడా ఆయన జ్ఞానమైన మాటలు నడుచుకోలేదు. ఎందుకు నడుచుకోలేదు? ఆ నడుచుకుని కావాలన్న బుద్ధిని పోగొట్టుకున్నాడు. బుద్ధి లేదు కాబట్టి ఆ బుద్ధి దేవుడే మనకి ఇవ్వాలి అనే విషయంలో ఏంటి ఇక్కడ ఆ బుద్ధి కొరకు ఏంటి విషయాలు మాట్లాడుతున్నామంటే, విశ్వాసి నువ్వు డబ్బు మీద మీ మనస్సు పెట్టుకోక,
డబ్బు మీద మనసు పెట్టుకోక ఏమవుతుంది డబ్బు మీద మనసు పెట్టుకుంటుంటే అంటే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 36 నుంచి 37 వచనాలు చూస్తుంటే ఒక మనిషి సమస్తమంతా గెలుచుకొని అన్ని పొందుకొని ఆఖరికి ఆయన ఆత్మని ఆయన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభము? చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 36-37 వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? ఒక నిమిషం. ఒకడు సర్వలోకముని సంపాదించుకొని తన ప్రాణముని పోగొట్టుకుంటే ఏమి లాభమును కదా. చాలాసారి డబ్బు వెనకాతలే కొంతమంది పరిగెడుతుంటుంటాం, కానీ నీ ప్రాణము అంతకని ముఖ్యమైనది అనే విషయాన్ని అక్కడ యేసు ప్రభు వారు చెప్తుంటాడు. ఇదే విషయాలు మనం ఇక్కడ కీర్తనలో కూడా చూస్తున్న 49:6లో చూస్తుంటే అక్కడ డబ్బు కొరకు, ఆస్తి కొరకు, అట్లానే 9వ వచనం వరకు ఆ విషయాలని చూస్తుంటాం. అట్లానే 1 తిమోతి 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనంలో చూస్తుంటే డబ్బుని ప్రేమించడము అన్నది అన్నిటికని ప్రతి పాపముకి కీలకమైనది. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. చాలు, ఇక్కడ ఏం రాస్తుందంటే ధనాపేక్ష అంటే ధనమును పట్ల గొప్ప ఆపేక్ష, ఆశ కలిగి ఉంటే ప్రాబ్లం. ధనమును ఉంటే ప్రాబ్లం కాదని ఆ ధనమే దేవుడైపోయి ఆ ధనం మీదే మనసు పెట్టుకొని దాని వెనకాతలే పరిగెడుతూ దాని కొరకే సమయాన్ని గడుపుతూ దేవుని విడిచిపెట్టేస్తే అది మంచిది కాదు. అలా ఉంటే నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోతావు అనే విషయాన్ని చూస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు 48వ అధ్యాయము 6వ వచనంలో చూస్తుంటే ధనవంతుడు ఏం చేశాడంట? తన ఆస్తే తనకి ప్రాపకము అనే విషయాన్ని చూస్తుంటున్నాము. అందుకే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం అనేది పాపము అనే విషయాన్ని చూస్తుంటున్నాము. అదే అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనంలో అక్కడ ఉపమానం. ఏం ఉపమానం అంటే ఒక ధనవంతుడు రిచ్ అండ్ ఫూల్ అనే విషయాన్ని చూస్తాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనం ఇచ్చేది మనం ఆపేద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పెను. చాలు, ఏం చెప్తాడు? నా ప్రాణమా నువ్వు తినుము, సుఖించుము, తాగుము, అంటే బాగా ఎంజాయ్ చేయి నువ్వు అని చెప్తూ ఇంకా ధనమును సంపాదించుకొని ధనం వెనకాతలే పరిగెడుతూ ఆస్తిని పెంచుకున్నానికి వెళ్తున్న వాడి కొరకు చెప్తున్నాడు ఏంటంటే ఇక్కడ. అందుకే ముందు వచనంలో 1 తిమోతి 6వ అధ్యాయంలో మనం చూసాం. అది అన్నిటికని చాలా ప్రమాదమైనది. రూట్ కాజ్ అనేది విశ్వాసం నుంచి తొలగిపోతారు మీరు. జాగ్రత్త, మీ మనస్సు దేవుడి మీద పెట్టండి. ఆస్తులు పెంచుకోవడం బట్టి కాదు, ఆస్తి పెంచుకోవడం అనేది మంచి విషయమే. మనం అందరూ ఉద్యోగాలు చేస్తున్నాం, మనందరూ పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. దేవుడు మనల్ని ఉద్యోగం ఇచ్చాడు, పిల్లలు ఇచ్చారు, వాళ్ళని పెంచాలంటే డబ్బు కావాలి. కానీ మన సమయమంతా దాని మీదే పెట్టి మన దేవుడికి సమయం ఇవ్వకుండా డబ్బు మీదేనే పెడుతుంటే విశ్వాసం తొలగిపోయే ప్రమాదం ఉన్నది అని విశ్వాసికి ఒక హెచ్చరిక అన్నది తీసుకోవాలి.
కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకున్నాం అంటే కీర్తన 49:5-6 వచనంలో, విశ్వాసి ఒకవేళ పాపములో ఉంటుంటే ఆ పాపము నుంచి దేవుడు ఎలా విడుదల చేస్తాడు, విశ్వాసి యొక్క వైఖరి ఎట్లా ఉంటుంది ఈ శ్రమలో వెళ్తున్నప్పుడు అనే విషయాన్ని చూస్తుంటున్నాము. అట్లానే విశ్వాసితోను ధనము పట్ల ఆయన యొక్క వైఖరి ఎట్లా ఉండాలి, దాని స్పందన ఎట్లా ఉండాలి అనే విషయాన్ని కూడా చూసాము. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ మనస్సుని జాగ్రత్తగా ఉంచు, దేవుడే నిన్ను నడిపిస్తాడనే విషయాన్ని చూస్తాం. కాబట్టి దేవుడు అట్టి మనస్సుని ఇవ్వాలి. ఎట్టి మనస్సునంటే దేవుడి మీద మన మనస్సుని పెట్టి, ఆయనే మన కాపరిగా ఉంటున్నాడు, ఆయన మనం చూచేవాడు, ఆయన మనల్ని పోషించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఎటువంటి అపాయములో కూడా ఆయన నన్ను నడిపిస్తాడు. నేను పాపములో పడిపోతున్నప్పుడు కూడా ఆయనే నన్ను ఎలుగ్గా ఉండి ఆ పాపము నుంచి నన్ను విడుదల చేసే దేవుడుగా ఉంటున్నాడు. నేను ఆయనని నమ్ముకున్నవాడుగా ఉంటా, ఆయన వెంబడించేవాడుగా ఉంటా. నాకు ఆశ, నా మనస్సు ఆయన మీద నేను పెట్టుకుంటాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని కట్టుతున్నాడు, ఆయన తన సంఘంగా మనల్ని కట్టుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ మాటలను బట్టి మనల్ని దీవించును గాక. దేవుడు మనల్ని ఆయన నమ్ముకుటకు, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం పెట్టుటకు, ఆయన్నే ప్రేమించుటకు మనకి మనస్సుని ఇచ్చును గాక. దేవానికి వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరే దీవించు ఆశ్రయించుని కృపగా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.